ఇక్కడ మనకు కనిపిస్తున్నది మనాలిలోని ఫేమస్ హోటల్ పల్చాన్ 5 స్టార్ హోటల్. ఇది రాడిసన్ గ్రూప్ వాళ్ళది. చాలా బ్యూటిఫుల్ అంబియన్స్తో ఉంటుంది ఇది. ఇక్కడ కనిపిస్తున్నది వాళ్ళకి సంబంధించింది కాఫీ లాంజ్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ గ్లాస్ డోమ్స్లో కూడా సర్వీస్ ఉంటుంది. ఇది పల్చన్ బ్రిడ్జ్. ఇది సోలాంగ్ వ్యాలీ వెళ్ళే దారిలో ఉంటుంది. ఇది మూవీ షూటింగ్స్కి చాలా ఫేమస్. చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి ఈ బ్రిడ్జ్ పైన, ఇంక్లూడింగ్ షేర్షా లాంటి మూవీస్ కూడా. మనం ఇప్పుడున్నది సోలాంగ్ వ్యాలీలో. ఈ సోలాంగ్ వ్యాలీ అనే ప్లేస్ వింటర్ పీక్ టైమ్స్లో స్కీయింగ్కి, పారాగ్లైడింగ్కి చాలా ఫేమస్. ఇది సోలాంగ్ వ్యాలీ మెయిన్ సెంటర్. ఇక్కడ మీకు జిప్ లైన్, రోప్ వే చాలా ఫేమస్. ఇదే సోలాంగ్. వావ్, ఒక్కసారి ఈ అందమైన లొకేషన్ని చూడండి. మీరు గమనించారో లేదో, మనం హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్న కొద్దీ ఈ హిమాలయ మంచు పర్వతాల అందాలు దుగినీకృతం అవుతున్నాయి. రైట్ నౌ మనం ఫేమస్ అటల్ టన్నల్లోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి, దిస్ ఇస్ అటల్ టన్నల్. పీర్ పంజాల్ రేంజ్ మౌంటైన్స్లో నిర్మించబడ్డ ఈ అటల్ టన్నల్ యొక్క లెంత్ 9.02 కిలోమీటర్స్ అండి. గెట్ ఇంటూ అటల్ టన్నల్.
రాగానే మా మనసు తనవు పులకించిపోయే దృశ్యం కనపడింది. ఒక్కసారి మీరు కూడా ఈ దృశ్యాన్ని చూసి పులకించిపోండి. ఆఫ్టర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అటల్ టనల్ ఆడ చూడండి. అటల్ టనల్ అట్లా వచ్చినా మనం ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ అనుకోండి. 10 కిలోమీటర్స్ కంప్లీట్ చేసి ఎంత మంచి వ్యూ ఉంది చూడండి. అసలు ఫ్యాంటాస్టిక్ వ్యూ చూడండి ఒక్కసారి. ఏం వ్యూ ఉందబ్బా. బావా వెనకే బావా, ఏది నువ్వు ఇమాజిన్ చేసినావు ఇట్లుంటుందని? ఎప్పుడు అనుకోలేదు ఈ ప్లేస్కి వస్తానని, కానీ చాలా వండర్ఫుల్గా ఉంది ప్రదేశం, అద్భుతంగా ఉంది. ఇంత పెద్ద గుట్టను దాదాపు ఒక 40 కిలోమీటర్లు షార్ట్ కట్ ఈ టనల్ వల్ల షార్ట్ కట్ ఉంది. డిస్టెన్స్ తగ్గింది. సూపర్ అమేజింగ్. మళ్ళీ అవకాశం జస్ట్ చూడండి. ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తాను. ఈ పీపుల్ స్కీయింగ్ చేస్తున్నారు అటు సైడ్. ఇది చూడండి. ఏదబ్బా ఇదినబ్బా ఆడా ఇక్కడ ఇంకా మంచిగా ఉంటే బా ఫస్ట్ రాదు, రిటర్న్లో చేద్దామని. చల్లగాలి ఉంటుంది, వర్షం మంచి కురుస్తుంది. ఒక్కసారి అందమైన లొకేషన్ని చూసేసరికి మా బావకి అక్కడ వెళ్ళి ఆ స్కీయింగ్ అవన్నీ చేయాలని అనిపించింది. కానీ నేను రిటర్న్లో చేద్దామని చెప్పాను. జస్ట్ అటల్ టన్నల్ నుంచి బయటికి రాగానే కాలు జారుతుంది కింద. వ్యూ మనం ఇప్పుడు అటు వెళ్ళాలా, కిందికి అది కదా. No, I'm not, I'm not afraid. No, I'm not, no, I'm not, I'm not afraid. No, I'm not, no, I'm not, I'm not afraid. I'm not afraid anymore. No, I'm not, no, I'm not, I'm not afraid. No, I'm not, no, I'm not, I'm not afraid. No, I'm not, no, I'm not, I'm not afraid. I'm not afraid anymore. సంగం ఇక్కడ బాగా నది ఇంకా చంద్ర నది రెండు అక్కడ సెక్షన్లో జాయిన్ అవుతున్నాయి. ఇదిగోండి ఇక్కడ నుండి ఒకటి వస్తుంది, దెన్ ఇక్కడ నుండి ఒకటి వస్తుంది, ఇవేదో ఇట్లా ఒకటి వస్తుంది, దెన్ తర్వాత ఇక్కడ నుండి ఒకటి వస్తుంది. చంద్ర అండ్ బాగా నది చలో, అది సంగం. ఇప్పుడు మనము శిశువుకి చేరుకున్నాము. ఇది శిశు విలేజ్, చాలా అందంగా ఉంటుంది. మేము తాండే నుండి రిటైర్ అయినప్పుడు శిశు విలేజ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము, అందుకని డైరెక్ట్గా తాండేకి వెళ్ళిపోయాము. ఒక్కసారి అందమైన రోడ్లను చూడండి. నా మట్టుకు నాకు ఈ రోడ్లలో ప్రయాణించడమే ఒక అదృష్టంగా భావిస్తాను ఎప్పుడు.
నేను ఇప్పుడు ఎటకెళ్ళకి ఈవినింగ్కి తాండీ చేరుకున్నాము. ఈ తాండీ అన్నది ఒక చిన్న విలేజ్ అనమాట. మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్లో విలేజ్ కనిపిస్తుంది కదా, మీకు ఇది విలేజ్, చిన్న విలేజ్ అనమాట ఇది. ఈ విలేజ్లో నైట్ స్టే చేయడానికి వచ్చాం అనమాట మేము ఇక్కడ. సో ఇది దిస్ ఈజ్ ఎంత బాగుంది చూడండి, వ్యూ చూడండి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ ప్రాపర్టీలోనే మనం ఇప్పుడు వాళ్ళ నైట్ ఉంటున్నాం. ఇది హోమ్ స్టే. ఇది ఈ హోమ్లో ఈ హోమ్ స్టేలోనే మనం ఇప్పుడు స్టే చేస్తున్నాం నైట్ ఇక్కడ ఎక్కడైనా క్యాంప్ ఫైర్ పెట్టుకొని ఉందామని అనుకుంటున్నాము. చూద్దాం ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ క్యాంప్ ఫైర్ చేసుకుంటాం నైట్. అదర్ దాన్ ఇప్పుడు వెళితే హోమ్ టూర్ చేద్దాం అన్నమాట. చాలా చిన్న విలేజ్. అక్కడ ఒక 4x4 ఉంది. చాలా అందమైన వ్యూ ఉంటుంది. ఈ ఆకులు భలే విచిత్రమైన ఆరెంజ్, ఎల్లోయిష్, గ్రీనిష్ 3 రంగులు కలిపి, రెడ్ అట్లా కలర్ కలిపి ఉంటాయి అన్నమాట ఈ చెట్లన్నీ. అప్పుడు చూడాలి అసలు వీటి కలర్స్ అసలే. కింద గ్రీన్ ఉంటుంది, పైన ఉంటాయి. సూపర్ ఉంటుంది. అప్పుడు తీసినామంటే ఈ బుడ్డోడు చూస్తున్నాడు, ఎవరి కోసం పరిగెత్తుకుని వస్తున్నాడు. చిన్న వాళ్ళ డాడీ కోసం వచ్చిన, వాళ్ళ డాడీ పాపం ఎక్కడ పరిగెత్తుకుని వచ్చిండు అబ్బాయి. వాళ్ళ డాడీ కోసం అక్కడ నుండి పరిగెత్తుకుని వచ్చిండు. వాడికి కూడా బుడ్డ షూ ఉన్నాయి. దానికి బుడ్డ స్నో షూస్ పెట్టింది వానికి, స్నో అనుకుంది. చల్ లేటెస్ట్ ఏం లేట్ చేయకుండా హోమ్ టూర్ చేసేద్దాం. బాగా చూడండి, ఐస్ ఉంది మొత్తము. ఈ ఐస్లోంచి వెళ్ళి వెళ్ళాలి. ఇది ఓకే, ఈ ఐస్లో కాలు పెడితే ఏం కాదు, కానీ ఇక్కడ ఈ ఐస్ ఇదంతా ఇక్కడ పెడితే ఏం కాదు కాదు. బట్ ఇక్కడ ఉంది కదా ఈ పాతలో పెడితే మాత్రం జారి పడతాం. నేను ఇప్పుడు మీకు చెప్పుకుంటే నేనే జారి పడే అవకాశం ఉంది. అందుకని చాలా జాగ్రత్తగా అడుగులు ఆచి తూచి వేయాలి ఈ టైంలోనే మనం. ఇది మెట్లు. ఇంట్లోకి బ్యూటిఫుల్ మంచి బ్రహ్మాండమైన ఆర్కిటెక్చర్తో చేశారు. ఇది బాగుంది ఆర్కిటెక్చర్. చూడండి, ఇది అసలు ఇది హోమ్ స్టేస్ లాగా ఉండదు. ఇక్కడ ఉంది, ఇక్కడ వీళ్ళు మేబీ ఓనర్స్ ఉండడానికి అనుకుంటా. ఇక్కడ ఇది మెట్లున్నాయి, ఇది ఎక్కొచ్చాము. వచ్చిన తర్వాత ఈ రూము, 2 రూమ్స్ అన్నారు. ఇది ఒక రూమ్ ఆఫర్ చేశారు ఫస్ట్ మనకి. ఇది రూమ్ అన్నారు. ఇది ఓకే, బాగుంది రూమ్, బాగానే ఉంది. మనం అదేం కాదు కానీ రూమ్ మంచిగానే ఉంది, కానీ బట్ ఎందుకో నాకు ఇది ప్రిఫర్ చేయలేదు. నేను ప్రిఫర్ చేసిన రూము చూపిస్తాను. ఇది నేను ప్రిఫర్ చేసిన రూమ్. ఇది చూడండి, ఎంత బాగుంది చూడండి. టెక్స్చర్ పైన అంతా వుడ్ చూడండి, బ్రహ్మాండంగా చేసి పెట్టారు. వుడ్ వర్క్ అంతా బ్యూటిఫుల్ వుడ్ వర్క్ చేసి పెట్టారు. స్ట్రీట్ డిజైన్ చూడండి, బాగుంది చూడండి డిజైన్. ఇటు 2 సైడ్లు బోత్ వ్యూస్ ఉంది. ఇటు సైడ్ నుండి విండోలోకి వస్తేనేమో ఇటు వ్యూ కనిపిస్తుంది. అండ్ మళ్ళీ ఇది పెట్టి జనరల్గా ఇక్కడ అంతా మైనస్లో ఉంటుంది కదా టెంపరేచర్. నైట్ ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం మైనస్లోకి వెళ్ళిపోతుంటుంది. అరౌండ్ -10, -12, -13 ఉంటాయి. సో అందుకని ఇది చూడండి ఏం ఏర్పాటు చేసింటో చూపిస్తాను మీకు. ఈ రజాయిస్ అంటారు కదా, ఈ రజాయిస్ 1, 2, దెన్ 3, 4 మొత్తం ఈ 4 కప్పుకోవాలి మనం నైట్. మొత్తం
ఇవన్నీ 4 కలుపుకుంటే కానీ మనకి ఇక్కడ చలి అన్నది ఆగదు ఇంకా. సో ఈ పార్ట్ ఫ్రమ్ మనము ఇటు బయటికి వెళ్ళి చూపిద్దాం. అసలు ఇక్కడ మనకి టెర్రస్ వ్యూ ఉంది. जी है ना, हाँ दे दे. क्या नहीं, घूम कर आते हैं फिर डिनर करेंगे. ఇది టెర్రస్ నుండి మనకున్న వ్యూ. ఇది చూడండి. చిన్న విలేజ్. ఇక్కడ చూడండి, ఒక ఫ్యామిలీ వాళ్ళందరూ దగ్గర గ్యాదర్ అయింది. మీటింగ్ పెట్టుకుంటున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. ఫెంటాస్టిక్. మనం అసలు ఈ తాండి అనే ప్లేస్కి ఎందుకు వచ్చామని తెలుసుకోవడానికి మన నెక్స్ట్ వీడియో వరకు మీరు ఆగవలసిందే. మీ అందరికీ నా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక నా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే మన ఛానల్ సంచారి మోహన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మన నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్.